హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లలితాస్ క్రియేటివ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఒకటి చూపించబోతున్నాను. సో అది మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారనేది కామెంట్ అయితే చెయ్యండి. అదేందో ఇప్పుడు చూపించేస్తున్నా. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా అన్నా కదా, సో చూపించేస్తాను. చూడక ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో నేను ఇప్పుడు మీకు అది చూపిస్తున్నాను. ఇదే ఫ్రూట్ అండి. దీన్ని కుప్పంటి, బుడమకాయ, బుడ్డ అనేసి కూడా అంటారండి. ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ బెర్రీ అంటారండి. సో మీలో ఎంతమంది ఇది తిన్నారో కామెంట్ చేయండి. ఇది చాలా పులుపు ఉంటుంది. ఇది టొమాటో ఆకారంలో ఉంటుంది. దీని లోపల చిన్న చిన్న విత్తనాలు అయితే ఉంటాయి. నేనైతే నా చిన్నప్పుడు చాలా తిన్నా వీటిని. ఈ ఫ్రూట్ మొక్క అయితే మన ఊర్లలో అయితే మస్తు ఉంటాయండి. సో నా చిన్నప్పుడు అయితే నేను చాలా తినేదాన్ని వీటిని. మన ఇంటి చుట్టుపక్కలలో ఉండేటి అండ్ పొలాలలో కూడా చాలా కాస్తూ ఉంటాయి. సో దాని పైన తోలు తీసేసి తినేవాళ్ళం. నేనైతే అలా తినేదాన్ని. సో ఈ ఫ్రూట్ ఎలా ఉంటుందో మీరు చూడని వాళ్ళకి ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఇది చాలా పులుపు అయితే ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. సో ఇవి తినడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అండ్ క్యాన్సర్ నివారణ కూడా ఇది యూజ్ చేస్తారు. వీటి ఆకులను దంచేసి మోకాల నొప్పులకు అలా అయితే యూజ్ చేస్తారు. అండ్ దీంట్లో అయితే విటమిన్ సి అయితే ఉంటుంది. సో దీన్ని నేను చూపించబోతున్నాను. లోపల ఎలా ఉందనేది చూడండి. ఈ విధంగా విత్తనాలు ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలు అయితే దీని లోపల ఉంటుంది. అండ్ ఇది టొమాటోస్, చిన్న టొమాటోస్ ఆకారంలో ఉంటుంది. టొమాటోస్ కూడా అంటారు దీనిని. తింటున్నాను. చాలా పులుపు అయితే ఉందండి. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనివల్ల మంచి ఫలితాలు అయితే ఉన్నాయి. సో మన ఊర్లలో అయితే చాలా ఉంటాయి. సో తినండి. కానీ దీనిపైన ఆకు ఉంటుంది చూడు, దాన్ని తీసేసి తినండి. ఈ చిన్న బాక్స్ కొనుక్కోవడానికి మాకు 150 రూపాయలు. నేను ఒకప్పుడు దీన్ని ఫ్రీగా తినేసేదాన్ని. నిజం చెప్తున్నాను, ఫ్రీగా తినేసేదాన్ని. కానీ ఇప్పుడు దీంట్లో వీటి ఫలితాలను చూసి వీటిని 150 రూపాయలకి ఈ చిన్న బాక్స్ అంటే నమ్మండి. వామ్మో, మనం నిజంగా ఎంత ఖర్చు చేస్తున్నామో అనిపించింది. ఇప్పుడైతే అన్నీ ఫ్రీగా మంచిగా తినేటోళ్ళం, అన్నీ ఆరోగ్యకరమైన ఫ్రూట్స్. ఇప్పుడేమో అన్నీ కల్తీవే. సో ఇవైనా కల్తీవే. ఈ బాక్సుల కచ్చివి తీసుకొస్తారు, ఏదో దాని మీద పోసేసి వీటిని పండులా చేస్తారు. సో మన ఊర్లలో మన చెట్టుకు దొరికే వాటిని మనం తెంపుకొని తినడం వల్ల చాలా మంచిదండి. సో కొద్ది పులుపు ఉంటుంది, కాకపోతే తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఈ ఫ్రూట్ నేమ్ ఏందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మేమైతే దీన్ని ఇలా పిలుస్తాము. మీలో ఎంతమంది తిన్నారో తినలేదో కూడా కామెంట్ చేయండి. ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.